నమస్తే. వెల్కమ్ టు కోలిమర్ టీవీ. సార్, అయితే ఈ మధ్య ట్రంప్ అవినీతి నిరోధక చట్టం నిలిపివేస్తూ ఒక ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ నిరోధక చట్టం నిలిపివేయడం అనేది అదానికి బాగా ప్లస్ అవుతుందని బయట బాగా చర్చ జరుగుతోంది. దీని గురించి మీ కామెంట్ ఏంటి సార్? ముఖ్యంగా ట్రంప్ విషయానికి వచ్చేటప్పటికి నేషన్ ఫస్ట్ అనేటటువంటి నినాదమే. అంటే ఫ్రెండ్షిప్పే. అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఎక్కడైనా బావు కానీ వంగతోట కాడ బావు కాదని కానీ, లేదంటే తమ్ముడు తమ్ముడే ప్యాకెటే అనే సామెత కానీ ఉంది. అలాగా తన దేశ ప్రయోజనాలే, మోడీతోటి ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా తన దేశ ప్రయోజనాలు అనేవే అల్టిమేట్ గోలు ట్రంప్కి. అంటే ఒక రకంగా బిజినెస్ మ్యాన్. ఏ నిర్ణయం తీసుకున్నా నాకేమిస్తావు, నువ్వేం తీసుకుంటావు, ఇంతే. అంటే దాంట్లో పక్కాగా వ్యాపారమే తప్ప దాంట్లో ఏమీ మిగిలినటువంటి విషయాలన్నీ సెకండరీ. ఈ చట్టం అంటే ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి చట్టము ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977లో విదేశీ అవినీతి నిరోధక కార్యకలాపాల చట్టం. అంటే ఎందుకు పెట్టారంటే అమెరికాలో లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీలు, అవి స్వదేశాలు కావచ్చు, విదేశాలు కావచ్చు, ఎక్కువగా స్వదేశాలే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇతర దేశాలతో వ్యాపారాలు చేసేటప్పుడు కానీ, కాంట్రాక్టులు తెచ్చుకున్నప్పుడు కానీ కమిషన్లు లంచాలు ఇచ్చి వాళ్ళు ఈ వ్యాపారాలను కనుక కొనసాగిస్తే అది తప్పు, అది నైతికమైనటువంటి విరుద్ధం కనుక దాన్ని ప్రోత్సహించకూడదు అనుకుంటూ 1977లో చేశారు. ఈ చట్టం ఏం కొత్తది కాదు, 77లో చేశారు. పర్టికులర్లీ ఇది స్వదేశంలో ఉండేటటువంటి కంపెనీలు కరప్షన్ లేకుండా, ప్రాక్టీస్ లేకుండా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చిన చట్టం అయినప్పటికీ 1998లో మళ్ళీ దాన్ని సవరించి విదేశీ కంపెనీలు కూడా చేర్చారు. దానివల్లే మనకి తాజాగా అదాని అక్కడ వేరే కంపెనీని అడ్డు పెట్టుకుని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో జరిపినటువంటి మొత్తం తతంగం అంతా 2100 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు అంటూ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసు నమోదు చేసింది. దాంట్లో చాలా పెద్దవాళ్ళు, అంటే మన భారతదేశానికి సంబంధించి 4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, ఇలాంటి రాష్ట్రాలు 4 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలోనే అదాని కేసు, అదాని కంపెనీయే ఈ మొత్తం వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్లో సెకీని అడ్డు పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మిగిలిన తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది కేసు నమోదైంది. దీంతో కొంత రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. అదే సమయంలో చట్టపరంగా ఏం జరుగుతుంది అంటూ అదాని కంపెనీలో షేర్లు విలువలు పడుకోవడం ఇది జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ మళ్ళీ దాన్ని రద్దు చేయడం అనేది పొలిటికల్ రిపర్కషన్స్, అంటే రాజకీయ పర్యవసానాలు, ప్రకంపనలు రేకెత్తిస్తుంది. అదే సమయంలో ఇంకా అదాని సేఫ్ అయిపోయాడా అనే వాదన కూడా బయటికి తీసుకొస్తుంది. అసలు ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే చర్చ కూడా మొదలైంది. ట్రంప్ పూర్తిగా ఆ దేశంలో ఉండేటటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామిక సంస్థలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ కరప్షన్ అనేది యూనివర్సల్ ఫినామినా అయిపోయింది. ఎక్కడైనా సరే ఎంతో కొంత మొట్ట చెప్పందే పనులు కావట్లేదు. ఇది మొట్ట చెప్పకపోతే అమెరికా కంపెనీలకి కాంట్రాక్ట్లు, బిజినెస్, అమ్మకాలు, కొనుగోళ్లు జరగట్లేదు. అందువల్ల ఉపాధి కూడా కోల్పోతున్నాయి, పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీన్ని నిరోధించాలి, నియంత్రించాలి అనేటటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ ట్రంప్ వచ్చిన వెంటనే ఆ దేశం యొక్క ఎగుమతులు, దిగుమతులు, ఉత్పత్తి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా ఫస్ట్ ప్రయోజనం ఆయనకి అమెరికా. తర్వాత భారతదేశంతో మంచి దౌత్య సంబంధాలు నేర్పాలి కనుక భారతదేశంతో ఎక్కువగా వ్యాపార వ్యవహారాలు జరుగుతున్నాయి. సో భారతదేశంతో ఉండేటటువంటి దౌత్య సంబంధాలు బాగుండాలి. వ్యాపార సంబంధాలు అంటే కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. మన దేశం తెలుసు, మన దేశంలో ఏ పని కావాలన్నా 99% లంచాలు, కమిషన్ ఇవ్వాల్సిందే. ఆ కమిషన్లు ఇచ్చితే భారతదేశంతో ఏమన్నా ఈ ఇబ్బందులు ఉంటాయి. భారతదేశంతో వ్యాపారాలు జరపాలంటే కమిషన్లు ఇవ్వకుండా పనులు కావు. కమిషన్లే నిరోధించే ఈ చట్టం వల్ల భారతదేశానికి ఒక రకంగా నష్టం, అమెరికాకు ఒక రకంగా నష్టం. దేశ ప్రయోజనాలు, భారతదేశ ప్రయోజనాలు రెండింటినీ, వ్యాపార ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి అని చాలా డిమాండ్ ఉంది. ట్రంప్కి అనుకూలమైన వైఖరి, ట్రంప్కి ఇదే తరహా ధోరణి అవుతుంది. నాకేమిస్తావు, నువ్వేం తీసుకుంటావు, అంతే బిజినెస్. అందువల్ల ఆ బిజినెస్ చర్యల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నాడని మనం అభిప్రాయపడాలి. మోదీకి అదానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అదాని ప్రధాని అనేటటువంటి దాన్ని ఒక పొలిటికల్ స్లోగన్గా భారతదేశంలో మారింది. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
వామపక్షాలు కావచ్చు ప్రత్యేకించి దీన్ని పెద్ద ఎత్తున చట్టసభల్లోని డిమాండ్ చేశారు. ఈ కమిషన్ల విషయానికి వస్తేనే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి విద్యుత్ కొనుగోళ్ల అదానీ ఒప్పందానికి సంబంధించి అని. కేంద్ర ప్రభుత్వాన్ని అదానీని ప్రధానిని కలిపి చూపిస్తూ చాలా పొలిటికల్ విమర్శలు చాలా చేశారు. రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే రాజకీయ పార్టీలు ముఖ్యంగా అంత నైతికంగా పోరాటం చేయలేకపోవడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి మీద కానీ అదానీ గ్రూపుల మీద కానీ పోరాటం చేయడం లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది కేవలము భారతీయ జనతా పార్టీకో ప్రధానమంత్రి మోడీకో అదానీకో మధ్య పరిమితమైనటువంటి వ్యవహారంగా లేకపోవడం వల్ల మిగిలినటువంటి రాజకీయ పార్టీలు పోరాటం చేయలేకపోతున్నాయి నైతికంగా చూసిన. ఎందుకంటే ఇప్పుడు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 2100 కోట్ల రూపాయల విద్యుత్ కొనుగోళ్ల కమిషన్లు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం లక్షల కోట్లు ఉంటుంది ఎందుకంటే 20-25 ఏళ్ళ ఒప్పందం. కానీ కమిషన్లో 2100 కోట్ల రూపాయలు ఈ 4 రాష్ట్రాలకు ఇచ్చారు. 4 రాష్ట్రాలు ఏంటి కమిషన్లు తీసుకున్న అధికారులు అమెరికా రిపోర్టు ప్రకారం చూసిన, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా రిపోర్టు ప్రకారం చూసిన ఈ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఒడిశా బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే అది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానికి సంబంధించి నేరుగా సంబంధించిన ప్రభుత్వం కాదు. అక్కడ కొంత కమిషను. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ 1700 కోట్లు అంటే 2100 కోట్లలోని 1700 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్కే కమిషన్గా ముట్ట చెప్పినట్టుగా రిపోర్టులు తెలుపుతున్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షము, యూపీఏ కూటమిలో భాగస్వామి. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తమిళనాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెసే పరిపాలనలో ఉంది. సో నైతికంగా ఈ అదానీ వ్యవహారాన్ని అంటే వ్యాపారవేత్తలు ఎవరైనా సరే దీన్ని అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటే క్రోనీ క్యాపిటలిజం ద్వారా ఎవరు అధికారంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి కమిషన్లు ఇచ్చి పనులు చేయించుకోవడం అనేది ఒక భాగం అయిపోయింది. అందువల్లే ఈ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీలు విఫలమవుతున్నాయి. ఎందుకంటే అటు వైసీపీ కానీ ఇటు బీజేడీ కానీ అటు కాంగ్రెస్ కానీ స్పందించేటటువంటి పరిస్థితి లేదు, తీవ్ర స్థాయిలో స్పందించేటటువంటి పరిస్థితి లేదు. తమ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికే కమిషన్లు వెళ్ళినాయి. సో అదానీ ప్రధాని అనేటటువంటిది గుజరాత్కి చెందినటువంటి అదానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వ్యాపార సామ్రాజ్యము రెట్లు అంటే లక్షల కోట్లకి చేరింది. ఇదంతా వాస్తవం. ఎందుకంటే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వమే ఇండస్ట్రియలిస్టులకి ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, అవసరమైనటువంటి రాయితీలు ఇస్తుంది. ఆ వాతావరణంతో పాటుగా విదేశాలతో వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి ఆ ప్రోత్సాహాలు ప్రేరకాలు కూడా నిలుస్తుంది. అవసరమైతే ప్రధానమంత్రి దానికి సంబంధించి సిఫార్సులు కూడా చేస్తారు. ఇదంతా వాస్తవం. కానీ అదానీ ప్రధాని మీద పోరాటం, పొలిటికల్ పోరాటం చేయడానికి నైతికంగా ప్రతిపక్షాలకి ఈ వీక్నెస్లు ఉన్నాయి. ఈ వీక్నెస్ల కారణంగానే అదానీ ప్రధాని అనేటటువంటి నినాదంతో కూడినటువంటి రాజకీయ సమరంలో ప్రతిపక్షాలు వెనకబడుతున్నాయి. ఇది కేంద్రం మీద, ఎందుకంటే ఈ నినాదం అనేది కేవలం ఇటీవల కాలంలో పుట్టింది కాదు, గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలోని కూడా ఈ నినాదాన్ని రాజకీయంగా చర్చల్లో పెడుతున్నారు. కానీ ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళకపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఇప్పుడు కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ రద్దుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దౌత్య సంబంధాలు, భారత్తో దౌత్య వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవడంలో ప్రక్రియలో భాగం అంటూ అమెరికా చెప్తుంది. కానీ ఏదేమైనా దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాజకీయ నష్టం కానీ ఇతరత్ర ప్రధానికి వ్యక్తిగతంగా నష్టం కానీ ఏమి ఉండదనే మనం అంచనాకు రావచ్చు. సరే, అయితే ఈ విదేశీ అవినీతి నిరోధక చట్టాన్ని నిలిపేస్తూ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో జగన్ ఏమైనా సేఫ్ అయ్యే అవకాశం ఉందా? ఈ చట్టాన్ని నిలిపివేయడం వల్ల ఎక్కువగా సంతోషించాల్సిన వ్యక్తి అదానీ ఎలాగో కేసులు అమెరికాలో పెట్టుకుంటూ పోరాటం చేస్తాడు. అతను పారిశ్రామికవేత్త కాబట్టి అది టెక్నికల్గా ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులోనే జగన్మోహన్ రెడ్డి నేరుగానే ప్రస్తావించడం 2100 కోట్ల దాంట్లో 1750 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్కే వచ్చిందని కమిషన్ల రూపంలో చెప్పడము, అదానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీస్లో కలవడము, కలిసిన తర్వాతే ఈ సెక్కితోటి మధ్యవర్తిగా ఒప్పందం కుదరడం, ఇదంతా జరిగింది. అందువల్ల
రాజకీయంగా జగన్కి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. చట్టము ఎప్పటికి కేసులు పెడతారనేది. అందులోనే అమెరికా లాంటి దేశంలో కేసులు పెడితే కనుక మన దేశంలో లాగా న్యాయ ప్రక్రియని జాప్యం చేయడం కానీ, విచారణ ఎప్పటికో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయాక జరగడం కానీ ఉండదు. ఎందుకంటే చాలా వేగంగా జరిపేటటువంటిది. అందులో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా, అమెరికన్ న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా చాలా కష్టం. అది టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అదాని చేసే పోరాటం వేరు. జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉన్నాడు కనుక ఆ ప్రజల్లో పలచనైపోయే అవకాశం ఉంటుంది కనుక జగన్మోహన్ రెడ్డికి సాంకేతికంగా రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందులో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి కూడా అవకాశాన్ని వదులుకోదు. ఇది ఫస్ట్ ఆనందించాల్సినటువంటి సేఫెస్ట్గా ఫీల్ కావాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల జగన్ ఆల్ హ్యాపీస్ ఈ చట్టాన్ని నిలుపుదల చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి లభించినటువంటి పెద్ద రిలీఫ్గా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులు ఉన్నప్పటికీ ఏళ్ళు పూలుగా నడుస్తున్నాయి. కానీ అమెరికా చట్టాల ప్రకారం నమోదు చేసినటువంటి కేసు విషయం మాత్రం చాలా క్రిటికల్గా ఇబ్బందికరంగా మారే వాతావరణం ఉంది. కానీ దాన్నే ఇప్పుడు నిలిపివేయడం వల్ల అసలు ఆది లేదు అన్నప్పుడు, మొట్టమొదటి అసలు లంచాలు ఇచ్చిన వ్యక్తి మీదే కేసు ఉండన్నప్పుడు తీసుకున్న వ్యక్తి అనేటటువంటిది ఇంకా సెకండరీ అవుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద ఉపశమనంగా, సాంత్వనగా, రిలీఫ్గా చూడాలి. ఇంకా అక్కడ ఉండేటటువంటి కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఏదన్నా అనొచ్చు, కానీ టెక్నికల్గా చట్టపరంగా వేధించడానికి కొంత అవకాశం తగ్గిందనే మనం చెప్పుకోవాలి.